హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్న రెసిపీ సిరీస్ వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా బ్రెడ్ పిజ్జాని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా క్విక్ అండ్ ఈజీగా ఈ బ్రెడ్ పిజ్జాని చేసుకోవచ్చు. పిజ్జా లవర్స్కి కూడా చాలా నచ్చుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ బ్రెడ్ పిజ్జాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం పిజ్జా సాస్ అవైలబుల్లో ఉన్న వాళ్ళు దాన్ని యూజ్ చేయొచ్చు. ఇలా లేని వాళ్ళు ఇన్స్టెంట్గా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ని వేసుకోవాలి. అలానే ఒక ½ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, ఒక ½ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇది లేని వాళ్ళు ఎండుమిర్చినైనా దంచుకుని వేసుకోండి. అలానే ఒక ½ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసి వీటినన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది. సో ఇవేవి వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ టొమాటో కెచప్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ రెడీ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఈచ్ బ్రెడ్ స్లైస్ మీద ఒక 1 టీ స్పూన్ వరకు పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. సో ఇలా అంతా ఈవెన్గా బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత ఈచ్ బ్రెడ్ స్లైస్ మీద కొన్ని క్యాప్సికమ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. ఇలా క్యాప్సికమ్ స్లైసెస్ని పెట్టుకున్న తర్వాత ఆనియన్ స్లైసెస్ని కూడా పెట్టుకోవాలి. సో మీ టేస్ట్కి తగినట్టు ఇక్కడ ఆనియన్ స్లైసెస్ అయినా క్యాప్సికమ్ స్లైసెస్ని అయినా పెట్టుకోండి. తర్వాత వీటి మీద టొమాటో స్లైసెస్ని కూడా పెట్టుకోవాలి. టొమాటోలో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలానే ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మీద ఒక 1 టీ స్పూన్ వరకు స్వీట్ కార్న్ని కూడా అరేంజ్ చేసుకోండి. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మీద ఒక చిటికెడు సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చీజ్ స్లైసెస్ని యూజ్ చేస్తున్నా. మీకు కావాలనుకుంటే మోజరెల్లా చీజ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక నేను ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మీద ఒక్కొక్క చీజ్ స్లైస్ని వేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగినట్టు చీజ్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా చీజ్ పెట్టుకున్న తర్వాత వీటి మీద కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలానే కొద్దిగా మిరియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకుని వీటిని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వీటిని బేక్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ మీద మీరు ఏ ప్యాన్ మీద అయితే పిజ్జాని చేయాలనుకున్నారో ఆ ప్యాన్ని ప్లేస్ చేసుకుని హీట్ చేసుకోవాలి. సో ఇలా డబుల్ ప్యాన్ యూజ్ చేయడం వల్ల బ్రెడ్ స్లైసెస్ మాడకుండా ఉంటాయి. సో ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసి బటర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. ఇలా బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే చీజ్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు, అంటే ఒక 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకోవాలి. సో ఇలా 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, చీజ్ కంప్లీట్గా మెల్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని హాట్గా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బ్రెడ్ పిజ్జాని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చటైతే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.